నమస్కారం. ఈరోజు నా బాధ అందరితో పంచుకోవాలని నేను అనుకుని మీ ముందుకు వచ్చాను. మనసులో చాలా బాధగా ఉంది. ఎందుకు బాధ ఉందంటే, ఒక ఆడపిల్లగా పుట్టినందుకు ఈ సమాజంకి చూసి సిగ్గుపడలో చనిపోలో తెలియని పరిస్థితిలో ఉండే పరిస్థితులు వస్తుంది. ఎందుకంటే ఎవరికి ఏమి చేయలేని పరిస్థితి. అసలు ఒక స్త్రీగా పుట్టడం అంటే అన్ని రకాల కష్టానికి లోన్ అవ్వాల, అన్ని ఇబ్బందికి గురి అవ్వాల. ఇప్పుడు బయట అడుగు పెట్టాలంటే భయం వేసే పరిస్థితులు. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారంటే, నాకు 3 మగపిల్లలు నా ఇంట్లో ఉంటారు, నాకు 3 కొడుకులు. ఈ ప్రియాంక రెడ్డికి ఇలా జరిగిన తర్వాత ఇన్ని రోజులు ఇన్ని జరిగింది వేరే విషయం అవుతుంది. కానీ అలా టీవీ ముందర చూస్తుంటే అసలు మాట్లాడే ఓపిక కూడా ఉండదు. పిల్లల మొక్కలు చూస్తే జాలి అనిపిస్తుంది. అసలు ఏంటి అర్థం కాలేని పరిస్థితిలాగా, బతికే పరిస్థితిలాగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తప్పు జరుగుతుంది అన్నది తెలియట్లేదు. కానీ ఇది చాలా బాధాకరంగా ఉంది. 6 నెలల పాప నుంచి 90 సంవత్సరం వయసుతో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఒక రాబందుల్లాగా చూస్తున్నారు. కానీ అల్లరి ముద్దుగా పెంచే తండ్రి కాటేస్తున్నాడు 6 నెలల పాప నుంచి. అన్న అనే పదవికి వీలు లేకుండా అన్నే కాటికి పంపించేస్తున్నాడు. ఇంకా రక్షణ ఎక్కడుంది అని అనుకోవాలా. ఆడజన్మ అసలు ఎందుకు పుట్టేమో అని చాలా ఫీల్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతో గోల్ ఉంటుంది. ఒక అమ్మాయి ఒక డాక్టర్గా చేయాలా, ఆ మధ్యలో ఆవిడకి ఇది చేయాలంటే ఆ తల్లిదండ్రి వాళ్ళ మీద ఎంత ఆశపడి పెంచి ఉంటారు. వాళ్ళు చేసి అలా చేసినందుకు మళ్ళీ ఒక వ్యక్తి అయితే వాళ్ళకి ఏ రకంగా చంపేస్తున్నారు ఆ రకంగా అనేది చాలా బాధ వేస్తుంది. అసలు ఈ 3 రోజుల నుంచి టీవీ చూస్తుంటే నాకు మంచినీళ్ళు తాగడం కూడా ఇష్టపడను. నాకు అంత బాధ అనిపిస్తుంది. ఈ చట్టం, ఈ ప్రభుత్వం, ఈ దేశం, అసలు ఈ భారతదేశం అంటే ఎంత వేరే దేశం వాళ్ళు వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళ మాట తీరులు, వాళ్ళకి ఆ పద్ధతి, వాళ్ళ పండగ వాతావరణం అలా ఉంటాయని అనుకుంటారు కదా. అలా అనుకునే పద్ధతిలో అన్య దేశం కన్నా ఎక్కువ అత్యాచారాలు మన దేశంలో జరుగుతుంది. అసలు దీంట్లో ఎవరిది పొరపాటు అవుతుంది? పెంచే తల్లిదండ్రులది పొరపాట? ఇప్పుడు పోలీసులు అంటాము, చట్టం అంటాము. అవి ఏంటి, ఒక 2 రోజులు వెళ్ళి ధర్నాలు చేస్తాం, మళ్ళీ కాముగా ఊరుకుంటాం. అది కాదు, అక్కడికి జరిగింది అది కాదు. దీనికి ఏం చేస్తే బాగుంటది? మన దేశం మనసులు ఎందుకు ఈ రకంగా తయారవుతున్నారని కూడా దీనికి అందరు ఆలోచించుకోవాల్సింది విషయం వస్తుంది. పిల్లలు 2 రకాలు ఉంటున్నారు. బయటకు వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్తో ఒక రకంగా ఉంటున్నారు, ఇంటికి వస్తే తల్లిదండ్రులతో ఒక రకంగా అది బిహేవియర్ ఉంటుంది. కనీసం కాస్త మీరు పిల్లలు కూడా ఏ రకంగా వాళ్ళు మనస్తత్వం ఉంటుందని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆలోచించవు. కొన్ని వాళ్ళ పిల్లలు ఏ రకంగా మెసులుతున్నారని కూడా చూసుకున్న బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ తోటే లైఫ్ అంతా అయిపోతుంది తప్ప ఫ్యామిలీతో అవ్వట్లేదు. అది ఉదాహరణ ఎవరికో కూడా చెప్పడం కాదు. నా ఇంట్లో నా పిల్లలు కూడాను 1-2 గంటల దాకా నిద్రపోరు, ఒత్తుకుంటూనే ఉంటారు ఫోన్లు. ఏం చేస్తున్నారని నేను లేచి అలాగ వాళ్ళకి చెక్ చేస్తూ ఉంటాను. కానీ ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒత్తుకుంటున్నారు, ఏం ఒత్తుకుంటుంటారు అనుకుంటుంటాం. అది అందరింటికి జరిగే పని ఇదే జరుగుతుంది. సరిగా నిద్రపోరు, సరిగా ఇది ఉండదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన వలన వాళ్ళు రకరకాలు ఈ సెల్ ఫోన్లో చూసి రకరకాల ఐడియాలు వేసుకుని ఇంకా చెడిపోవడానికి కారణం 3 వంతులు ఎక్కువ అవుతుంది. అన్న జగన్ అన్న, నీకు నేను అడిగింది ఏంటంటే, ఈ వీడియో అన్న నీకోసమే నేను ఎక్కువ మనసులో పెట్టుకొని పెడుతున్నాను. ఏంటంటే, ఎంతమంది మహిళలు ఇంతమంది ఉన్నామంటే ఎవరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మహిళలకి సెక్యూరిటీ ఇవ్వలేరు కదా. కానీ మనకు ఒక చట్టం అనేది మీరు చేయాలన్నా, అది వెంటనే మా దేశం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు జరిగిందంటే ప్రియాంక రెడ్డికి జరిగింది, ఇంకా మహిళలకి జరిగిందని ఒక 2 రోజులు ధర్నాలు ఓ పోలీస్ స్టేషన్లో ఆవేశంతో వెళ్ళిపోతున్నాం. కానీ అది జరిగేది ఏమవ్వదు. దానికి వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా జగన్ అన్న, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోను కానీ ఎక్కువ అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువ అవుతుంది. దీనికి అరికట్టే పద్ధతి ఏంటంటే, ఆవేశంతో మేము 2 రోజులు వెళ్ళి ఏదో చంపేస్తామని అనుకుంటే చంపలేని పరిస్థితులు అక్కడికి లేము. కానీ అన్న, మీరు వెంటనే తక్షణమే దీనికి ఒక పరిణామాలు మనకు రావాలంటే దీనికి ఒక్కది మీరు వెంటనే తీసుకురావాల. వాళ్ళు తప్పు చేశారు అని తెలిసిన వెంటనే వాళ్ళకి గాడిదలకి మేపినట్లు అక్కడ పోలీస్ స్టేషన్కి మేపడం కాదు. వాళ్ళకి తప్పు చేశారని అక్కడికి తెలిసిన వెంటనే పబ్లిక్ లో ఊరి కూడా కాదు, ఒక మనిషికి ఇప్పుడు ప్రియాంక రెడ్డికి ఏ రకంగా అత్యాచారాలు చేసి వాళ్ళు ఏ రకంగా ప్రాణం తీసారో ఆ రకంగా తీయండి.
తీసి ఆ చట్టం తేయండి. అన్ని దేశం కన్నా ఎక్కువ మా భారతదేశంలోనే ఎక్కువ ఉన్నప్పుడు చట్టాలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీనికి ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఏం చేయడానికి ఉండదన్నా దీనికి స్పాట్ లో ఆ రకంగా చేస్తే కొంతైనా భయం ఉంటది. దీనికి మెయిన్ తల్లిదండ్రులు కూడాను దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు ఏ రకంగా మెసులుకుంటున్నారు అన్నది. మీరు పిల్లల్ని బయటకు వెళ్తే ఉద్యోగస్తులు అయినా లేదంటే మీ భర్త అయినా మీ పిల్లలైనా ఏం పని చేసాము ఏటని కనీసం షేర్ చేసుకోవడానికి చూసుకోండి. పిల్లల్ని అలాగ వదిలిపెట్టి వాళ్ళ పని వాళ్ళదే మన పని మనదే అన్నట్టు ఎక్కువ శాతం ఫ్యామిలీకి చూస్తున్నాను. అది చాలా తప్పు జరుగుతుంది. పిల్లలకి ఇచ్చడివిడితనం ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రియాంక రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమందే బయటకు వచ్చారు. రాలేని వాళ్ళు ఎంతో మంది బయట నలిగిపోయి ఇలాంటి జీవితాలు అనిపించే వాళ్ళు ఎంతో మంది బయటకు రాలేని వాళ్ళు ఉన్నారన్న. నా జగనన్న ఏంటంటే ఇవి తట్టుకోలేని పరిస్థితులు. అసలు బయట ఇప్పుడు అడుగు వేసి ఎక్కడెళ్ళి ఏం చేస్తే ఏం జరుగుతాయన్న భయము. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి పుడితే మేము బయట వెళ్ళి ఇంకా ఏం సేవ చేస్తామని అనుకోవాలా? అసలు ఇంట్లోనే రక్షణ లేదు. ఇంటి ఎటువైపు నుంచి వస్తుందో అన్నది తెలియని పరిస్థితుల్లో మనుషులకి భయం పుడితే ఇంకా సమాజంలో స్త్రీ అన్న ఇదే లేకుండా పోతుందన్న. నాకైతే చాలా బాధగా ఉంది అన్న. వెంటనే దీని మీద దయ ఉంచి దీనికి ఒక చట్టం చేసి నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్లి ఆ చట్టం వెంటనే అమలు చేసి ఇలాంటి చర్యలకి పాడుపడే వాళ్ళు మళ్ళీ అలాగ చేయకూడదని ఆ పక్కన మళ్ళీ తెలుసుకుని అలాంటి తప్పు జరగకుండా చూసే బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది. మా జగన్ అన్న కూడా చెప్తున్నాను ఏంటంటే వెంటనే అన్న ఈ పని ఇప్పుడు శర్మిల అమ్మాయి కాదు లేదంటే కవిత అమ్మాయి కాదు అక్క చెల్లెలని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది రాబందుల చేత ఆ బలి పశువులాగా ప్రాణాలు అలా పోగొట్టుకుంటుంటే చాలా బాధగా ఉంటది. అందరు మీ అక్క చెల్లి మీ అమ్మలాగా మీరు భావించుకొని మీరు వెంటనే తక్షణమే ఈ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి దీనికి ఏ పరిష్కారం చేస్తే బాగుంటుంది అన్నది మీరు చేయండి అన్న. దీనికి మాత్రము మీరు మామూలు ఏదో జరుగుతుంది ఏదో ఇది అనేసి మాత్రం ఊరుకోకండి. ఇలాగ రాబందుల చేత ఎంతమంది బలి అయిపోతారో తెలీదు. అసలు ఇప్పుడు బయటికి కదిలి వెళ్ళాలన్నా సరే చాలా బాధ కలుగుతుంటది. ఇప్పుడు ఎవరికైనా అన్నాన్ని పలకరించాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఇంట్లోనే కన్నా తండ్రికే భద్రత ఉండదు, కన్నా అన్న ఇంట్లో ఉన్న అన్నకి భద్రత లేనప్పుడు పక్కన తెలిసిన వాళ్ళకి స్నేహితుల్లాగా భావించుకున్న వాళ్ళకి అన్న తమ్ముడు అని నోరు కూడా పిలవడానికి కూడా అసహ్యం పుట్టేది. రోజులు ఇది వచ్చిందంటే చాలా సిగ్గుసేటు పడుతున్నామన్నా. ఎందుకంటే నాకైతే మనసులో ఏ మాత్రం అంగీకారం లేదు. అసలు చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ ఏంటి అసలు చచ్చిపోయినంత మాత్రం నేను ఒక్కదాన్ని చచ్చిపోతే ఈ సమాజం బాగుపడుతుందా? దీనికి మార్పు ఎక్కడి నుంచి తేయాలా? ఏంటి చేస్తే బాగుంటుందని నా వంతు సాయంగా ఏం చేస్తే బాగుంటుందని నాకు తోసినంత నా మనసులో ఉన్నది నేను తెలియపరచుకోవాలని నేను తెలియపరచను. అది నాకు కొంత తెలియని మీ అంతా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉన్నంత జ్ఞానం నాకు లేకపోవచ్చు. అందరి బాధలు కూడా మీరు వ్యక్తం చేయండి. దానికి ఏం చేస్తే బాగుంటుందని అందరూ సొల్యూషన్ చెప్పండి. అసలు చట్టం ఏ రకంగా తెస్తే ఇప్పుడు మనం మళ్ళీ రక్షణగా మనం ముందుకు వెళ్ళవలసింది ఉంటుంది అనేసి అందరికీ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుందాము. ఆలస్యం మీద 2 రోజులు వెళ్ళేసి మనం ధర్నా చేస్తే దానికి పరిష్కారం అవుతుందంటే అది అవ్వట్లేదు. ఆ 2 రోజులు మాత్రమే ఉంది. ఇంకొక వారం పోయిందంటే మర్చిపోతున్నాము. అవి లేకుండా ప్రతి ఇంటికి ఒక మార్పు రావాలా, ప్రతి తల్లిదండ్రిలో రావాలా, ప్రతి అన్నకి రావాలా, ప్రతి వారికి ఆ బాధపడినట్టు ప్రతి వారికి ఆ ఫీలింగ్ కలిగి ఒకరికి ఇలా ఉంది అని ఆ రకంగా ఫీలింగ్ పేరెంట్స్ తెచ్చినట్టు మీ పేరెంట్స్ లో కూడా ఇప్పుడు ప్రియాంక రెడ్డికి చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎంతో మందికి చూసాం కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళకి మార్పు రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.